పంతులు గారు యా, నమస్తే అండి. చెప్పాలి. పోలీస్ వర్గం అని విన్నానండి. పోలీస్ వర్గం అంటే ఏంటో నాకు కొంచెం చెప్తారా? ఓకే, ఆయన విషయం ఏంటంటే కార్తీక మాసంలో మనం శివకేశవులకి బాగా ఇష్టమైనటువంటి నెల అని చెప్పి కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో మనం 3-3:30 ఆ సమయంలో ఎక్కువజామున ఉదయాన్నే మనం స్నానమాచరించి దేవాలయాల్లో వెళ్ళి అక్కడ దీపారాధన చేస్తూ ఆ దేవునికి ప్రదక్షిణాలు చేస్తూ చక్కగా భక్తి ప్రపత్తులతో చేస్తూ ఉంటాం. సహజంగా అయ్యప్ప మాళ్ళు కానీ ఇంకో మాళ్ళు కానీ స్వాములందరూ కూడా భవానీ మాలలో అయ్యప్ప మాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కార్తీక మాసంలో మాల ధరించి చక్కగా నిష్ఠతో వారు కూడా దీక్షణ చేస్తూ ఉంటారు. అట్లా పుణ్యప్రదంగా భావించేటువంటి కార్తీక మాసం నెల రోజులు కూడా చేస్తూ ఉంటాం. ఎక్కువజామున ప్రధాన లేచి అలా నెల రోజుల్లో లాస్ట్ రోజు అనేటువంటిది అమావాస్య. ఇలా కార్తీక అమావాస్య రోజు 30వ రోజుగా చివరి రోజుగా చేయడం జరుగుతుంది. అలా 30 రోజులు చేసిన పిదప ఈ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు పాడ్యమి వస్తుంది. ఆ పాడ్యమి రోజు ఈ యొక్క ప్రాతకాలం నందు కార్తీక మాసం వెళ్ళినటువంటి అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు పాడ్యమి నాడు ఈ యొక్క దీపాలు వెలిగించేటువంటి కార్యక్రమాన్ని అంటే ఏమిటి, దాన్ని పోలీస్ స్వర్గము అన్నారు. అంటే దీపాలని నదిలో కానీ సరస్సులో కానీ నీటి కొలంలో కానీ మన దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా చెరువు దగ్గర కానీ ఈ యొక్క అరటి డొప్పల్లో 5 దీపాలు వెలిగించి ఆ 5 దీపాలని కూడా భగవంతుడి యొక్క అనుగ్రహము అని చెప్పి ఆ స్వామికి ప్రీతిగా 5 కానీ 3 కానీ వెలిగించి చక్కగా ఆ దీపాలని నెలలో వదిలిపెట్టే కార్యక్రమాన్ని పోలీస్ వర్గ కార్యక్రమం అన్నారు. సరే, ఈ పోలీస్ వర్గ కార్యక్రమం మరి ఎందుకు వచ్చింది ఏమిటి అని దాని యొక్క విధి విధానాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు పూర్వకాలమున హుండిన నగరము అనేటువంటి నగరంలో ఒక బాలిక వివాహం జరుగుతుంది. ఆ బాలిక వివాహం జరిగిన తర్వాత ఆ అమ్మాయి చాలా చిన్న వయసులో జరుగుతుంది వివాహం. అలా వివాహం జరిగిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆమె యొక్క అత్తగారు, ఆమె యొక్క ఆడబిడ్డ అంటే ఆ భర్త యొక్క అక్క కానీ చెల్లి కానీ, తర్వాత ఆమె భర్త యొక్క అన్న భార్య అంటే తోడుకోడలు అంటే అత్త, ఆడబిడ్డ, తోడుకోడలు, ఈ ముగ్గురు కూడా ఎంతో ఈ అమ్మాయిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఈ అమ్మాయి అంటే ఇష్టం లేక ఈ అమ్మాయిని ఇటువంటి మంచి పనులు కూడా చేయకుండా చేస్తూ ఉండేవాళ్ళు. అలా కొంతకాలానికి కార్తీక మాసం రావడం వల్ల అందరూ కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళందరూ పొద్దున్నే ఉదయాన్నే స్నానమాచరించి చక్కగా దేవాలయానికి వెళ్ళి చక్కగా దీపారాధన చేస్తూ ఉండడం గమనించింది ఈ అమ్మాయి. అలా మొదటి రోజు ఏదో చేసేసరికి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి వారు దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి అడుగుగా అక్కడ ఉన్న వారందరూ కూడా అమ్మ ఇది కార్తీక మాసం అమ్మ, ఉదయాన్నే స్నానమాచరించి చేస్తే భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది, కుటుంబం చక్కగా ఉంటుంది అని చెప్పేసరికి తన భర్త కూడా ఆయుష్యవంతుడు కావాలనే ఆలోచనతో చక్కగా ఆ అమ్మాయి కూడా మరుసటి రోజు చక్కగా ఈ యొక్క స్నానం ఆచరించి బయలుదేరదాం అనుకునే సమయానికి ఆమె అత్త, ఆడబిడ్డ, తోడుకోడలు ముగ్గురు కూడా ఈ అమ్మాయి మీద ద్వేషాన్ని పెంచుకున్న వారు దేవాలయానికి వెళుతూ ఈ అమ్మాయికి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి పని, వంట పని, చాకరీ, బట్టలు ఉతకడం ఇట్లా అన్ని పనులు కూడా ఆమెకే అప్పచెప్పి ఇవన్నీ అయిన తర్వాత మాత్రమే నువ్వు వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పి ఆమెని గట్టిగా మందలిస్తారు. పాపం అందరికంటే చిన్నదయ్యి ఏమీ చేయలేని పరిస్థితి అయ్యి పాపం అప్పటిదాకా ఆ పనులన్నీ చేసేపటికి మధ్యాహ్న కాలం సమయం అవుతుంది. అలా మధ్యాహ్న సమయంలో మరి దీపారాధన చేయడానికి వెళ్తూ ఉంటే వీరు హాస్యాస్పదంగా ఆమెను చూసి ఆమెని హేళన చేస్తూ నవ్వుతూ ఉంటారు. సరే, అలా నవ్వినా కూడా పాపం భక్తితో చేయాలి అనే ఉద్దేశం చేత మండుటి ఎండాకాలం మంచివే ఎండ సమయంలో మధ్యాహ్న సమయంలో ఆ అమ్మాయి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి కాళ్ళకి కూడా ఏమీ కూడా రక్ష లేకుండా అంటే చెప్పులు కూడా ఏమీ చేసుకోకుండా భక్తితో చేయాలనే ఆలోచన చేత దేవాలయానికి వెళ్ళి అప్పుడే దీపారాధన చేస్తుంది. కానీ ఆమె భాగ్యవర్షం ఏమిటయ్యా అంటే దేవాలయంలో దేవుని యొక్క గర్భగుడి తలుపులు వేసి ఉంటాయి. పాపం చేసేదేమి లేక బయట నుంచే దండం పెట్టుకుని అక్కడ దీపం చేసి ప్రదక్షిణాలు చేసి ధ్వజస్తంభానికి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. అలా తిరిగి వచ్చేసాడు. అలా ప్రతిరోజు కూడా వీరు ఎక్కువజామున వెళుతూ ఆ అమ్మాయిని వెళ్ళనీయకుండా ఏదో ఒక పని చెప్పి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలా 30 రోజులు జరుగుతూ ఉంటుంది. చివరికి అమావాస్య వస్తుంది. లాస్ట్ రోజు అమావాస్య రావడం వల్ల వాళ్ళు మళ్ళీ ఈరోజు అమావాస్య కదా, ఈరోజు కూడా పని చెప్పాలని ఉదయం పూటే పని చెప్తారు. కానీ మధ్యాహ్న సమయం దాకా గబగబా పని చేసుకొని మళ్ళీ రోజులాగానే మధ్యాహ్న సమయంలో దిగులు పడుతూ ఆవేదనతో చింతనతో భగవంతుడు నన్ను ఇలా చిన్నచూపు చూస్తున్నాడనే బాధతో ఆమె యథావిధిగా మళ్ళీ దేవాలయానికి వచ్చి దీపారాధన చెయ్యబోతూ ఉండగా అర్చక స్వామి అప్పుడే వెళ్ళబోతూ ఉంటాడు.
అప్పుడే వెళ్ళబోతూ ఉంటే ఆ అమ్మాయిని చూసి తలుపులు వేయకుండా ఉంటాడు. ఆ అమ్మాయి దీపారాయణ చేసి దేవస్తంభం దగ్గర ప్రదక్షిణాలు చేసి దేవాలయంలోకి వచ్చి స్వామిని దర్శిస్తుంది. ఆ దర్శించినప్పుడు స్వామి, నేను ఏ రోజు కూడా ప్రాతకాలంలో చేయలేకపోయాను నా ఇబ్బందుల వల్ల, కాబట్టి నన్ను చేయనీయకుండా చేస్తున్నాను స్వామి, మరి నా పరిస్థితి ఏమిటి అని అడుగుగా, అమ్మ 30 రోజులు చేసింది ఒకెత్తమ్మా, ఈ 30 రోజులు అయిపోయిన తర్వాత పాడ్యం రోజు కనుక చేస్తేనే ఫలితం వస్తుంది అని ఆమెకి చెప్తాడు. కానీ వీళ్ళ అహంకారం చేత ఆ విషయాన్ని తెలుసుకోలేక ఆ మరుసటి రోజు 30 రోజులు లేచాము ఉదయాన్నే, ఇంకా కార్తీక మాసం అయిపోయింది కదా అని వాళ్ళు అలాగే నిద్రిస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మాయికి ఆ యొక్క బ్రాహ్మణుడు చెప్పినటువంటి విషయం గుర్తుకు వచ్చి ఏకోజామున లేచి వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల ఈ అమ్మాయి గబగబా దేవాలయానికి వచ్చి ప్రాతకాలమున బ్రహ్మముహూర్తంలో 3-3:30 సమయంలో బ్రహ్మముహూర్తంలో వచ్చి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు చెప్పిన విధంగానే అరటి డొప్పలు తీసుకొని ఆ అరటి డొప్పల్లో 3 దీపాలు వెలిగించి ఆ 3 దీపాలను కూడా భక్తితో పూజించి దానికి కుంకుమ, పసుపు, గంధము, అక్షంతలు అన్నీ కూడా పూలు చేర్చినదై, అదేవిధంగా యథావిధిగా దానిని అర్చన పూజా కార్యక్రమాలు షోడశోపచారంగా చేసినదై, తదుపరి తన దగ్గరలో ఉన్నటువంటి ఆ చెరువులో ఆ దీపాలను వదిలిపెట్టిందిట. ఎప్పుడైతే వదిలిపెట్టిందో ఆ యొక్క సంతుష్టుడయ్యారట. సంతుష్టుడవటం వల్ల భగవంతుడు ఆమె 30 రోజులు చేయలేకపోయినా చివరి రోజునగా ఈ రోజున ఈ చెరువులో దీపారాధనలు అన్నీ కూడా చేసి భక్తితో ఆమె చేయడం వల్ల ఆ ఒక్కరోజు చేసిన ఫలితాన్ని ఆమెకు 30 రోజులు చేసిన ఫలితానికి రెట్టింపు ఫలితం ఇచ్చేట భగవంతుడు. అలా ఇవ్వడం వల్ల ఆ అమ్మాయి సుఖ సంపదలతో, ఆయురారోగ్యాలతో, పిల్ల పాపలతో చక్కగా జీవించసాగిందిట. అది చూసినటువంటి తమ యొక్క అత్తగారు, ఆడబిడ్డ, తోడుకోడళ్ళు కూడా చిన్నబుచ్చుకున్న వారై, ఆమెని పెట్టిన బాధలకు చింతించిన వారై, ఆమెని పెట్టిన బాధల్ని, మమ్మల్ని పెట్టినటువంటి ఇబ్బందుల్ని కూడా మరిచి మమ్మల్ని కూడా చక్కగా చూడు అని చెప్పి ప్రాధేయపడ్డారట. ఆ విధంగా ప్రాధేయపడటం వల్ల ఈ యొక్క ఆమె పేరు మీదనే ఆ సర్వేశ్వరుడు ఆ యొక్క దీపాలు వెలిగించేటువంటి కార్యక్రమానికి పోలీసు వర్గ కార్యక్రమం అని పెట్టి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా చక్కగా ఆమె పేరు మీదే ఆ భక్తురాలు చేసినటువంటి భక్తి ప్రపత్తులకు మెచ్చినటువంటి భగవంతుడు ఆమె పేరు మీద ఈ కార్యక్రమానికి పోలీసు వర్గం అని పెట్టడం జరిగింది. కాబట్టి భక్త రేంజులందరూ కూడా మరి ఈ యొక్క 30 రోజులు చేసేటువంటి ఫలితం ఒక ఎత్తు అయితే, పోలీసు వర్గం రోజున అంటే రేపటి రోజున ఈ యొక్క ప్రాతకాలంలో బ్రహ్మముహూర్తంలో 3 నుంచి 4 మధ్య కాలంలో చక్కగా అందరూ కూడా అరిడొప్పలు తెచ్చుకున్న వారే అందులో 3 దీపాలుగా వెలిగించి గంధ పుష్ప అక్షతములతో చక్కగా అలంకరించి మీ దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ, కాలువలో కానీ, చెరువులో కానీ, నీటి కొనలలో కానీ, సముద్రములో కానీ ఈ అరిడప్పులతో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి వదిలిన సత్ఫలితము కలిగి సర్వేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు ఎదురునాయన.